దేవతలతో యుద్ధం చేసిన తర్వాత తన తల్లి వినతను దాస్యం నుంచి విడిపించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో గరుడు అమృతం కోసం బయలుదేరాడు. లోహచక్రం విషసర్పాల్ని జయించి అమృతాన్ని తెచ్చాడు. కానీ తాను తాగలేదు. ఎందుకంటే గరుడుకి తాను అమరుడు అవ్వడం కంటే తల్లి విముక్తి ముఖ్యం. ఈ త్యాగాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ఆనందంతో ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడుగు అన్నాడు. గరుడు చెప్పాడు, నేను నీ ధ్వజంపై ఉండాలి. అమృతం తాగకుండానే నేను అజరామరుడిగా ఉండాలి. విష్ణువు తదాస్తు అన్నాడు. ఆపై గరుడు కూడా విష్ణువుతో అన్నాడు, ఇప్పుడు మీరు కూడా ఒక వరం అడగండి అని. విష్ణువు నవ్వుతూ, నువ్వే నా వాహనం అవ్వాలి అన్నాడు. అక్కడితో గరుడు విష్ణువు వాహనంగా మారాడు. ఇంద్రుడితో మైత్రి ఏర్పడింది. చివరికి సర్పాలకు అమృతం ఇచ్చాడు. కానీ తాగకముందే ఇంద్రుడు తీసుకెళ్లాడు. అందుకే సర్పాలు అమృతం తాకిన కుశాలను నాకి వారి నాలుకలు చీలిపోయాయి. గరుడు బలం కోసం కాదు, తల్లి కోసం, ధర్మం కోసం అమృతం తెచ్చాడు. అందుకే దేవతల అభిమానం, శాశ్వత జయాన్ని పొందాడు. ఈ అద్భుతమైన గరుడుని కథ ఫుల్ వీడియో రేపు మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. పూర్తి కథ కోసం తప్పకుండా చూడండి.